శతక సాహితీ సరస్వతికి నమస్కారం. పటమందున్ గల నీదు రూపు మదికిన్ పట్టించి ఉప్పొంగగా చిటికెన్ జారెదవోయి గంగవలెనే చిత్రంబుగా ఆడుచున్ వటవృక్షంబై ధ్యాన సాధన ఇకన్ వ్యాపింపనిదాకా ఓ చిటిలింగా స్ఫటికాద్రిచేయుమ యదన్ శ్రీరామలింగేశ్వర. ఓ రామలింగేశ్వర స్వామి, పటమందున్ గల నీదు రూపు మదికిన్ పట్టించి ఉప్పొంగగా. ఒక పటం తీసుకుని వచ్చి ఒక ఫోటో, ఆహా ఎంత అద్భుతంగా ఉంది! నిశ్చలంగా, నిర్మలంగా, స్వచ్ఛంగా తేజోమూర్తి అయినటువంటి ఆ పరమశివుడు ఎంత మనోహరంగా ఆనందమయుడుగా దర్శనమిస్తున్నాడు ఈ పటంలో. ఆహా, ఈ మూర్తిని నా మనస్సులో నిలుపుకోవాలి అని భావన చేసి ఆ మూర్తిని మనస్సులో నిలుపుకునే ప్రయత్నం చేస్తూ ఒక్క క్షణం పాటు ఆ మూర్తిని మనస్సులో నిలుపుకుని, ఆహా మనస్సంతా పరమేశ్వర స్వరూపమైపోయింది అని ఉప్పొంగుతుంటే ఆనందంతో చిటికెన్ జారెదవోయి గంగవలెనే. గబుక్కున గంగ ఎలా అయితే పెద్ద పెద్ద పర్వత సానువులపై నుండి ప్రవహిస్తూ ఒక్కసారిగా అలా జారి వెళ్ళిపోతుందో, అలా నా మనస్సులోంచి అలా నీ రూపం జారి వెళ్ళిపోతుందయ్యా. గంగని తలపైన పెట్టుకున్నటువంటి ఓ పరమేశ్వర, నీవు కూడా భక్తులతో ఆడుకుంటున్నావయ్యా గంగలాగా. గంగ ఎలా వేగంగా దూకుతూ కొండ చర్యల మీద నుండి, కొండ రాళ్ల మీద నుండి మహావేగంతో దూకుతూ చిందులు వేస్తూ వెళ్ళిపోతుందో ఆవిడ, భక్తుడెవడైనా సరే నిన్ను మనస్సులో భావన చేసి నీ రూపాన్ని క్షణమాత్రం నిలుపుకున్నంతనే వెంటనే చిటికలో జారిపోతే ఎట్లాగయ్యా? పటమందున్ గల నీదు రూపు మదికిన్ పట్టించి ఉప్పొంగగా చిటికెన్ జారెదవోయి గంగవలెనే చిత్రంబుగా ఆడుచున్. ఏదో నాటకం ఆడుతున్నావు, నాటకం ఆడుతూ చిత్రంగా నువ్వు జారిపోయి మరి యొక్క భావం కలిగేలా చేస్తున్నావు ఈ మనస్సుకి. అలా కాకుండా వటవృక్షంబై ధ్యాన సాధన ఇకన్ వ్యాపింపనిదాకా, నా ధ్యాన సాధన ఈ మనస్సులో నిన్ను నిలుపుకుని నేను చేసేటువంటి ఈ ధ్యానం, ఈ సాధన ఎలా సాగాలంటే నేను కోరుకుంటున్నాను, నువ్వు అనుగ్రహించు. వటవృక్షంబై, ఈ ధ్యానం ఒక మహా అద్భుతమైనటువంటి వటవృక్షం కావాలయ్యా. ఇది భక్తి వటవృక్షం కావాలి. వేసి భక్తి అనే ఊడతో ఇది ముందుకు రావాలి. ఇది భక్తి అనే ఊడ వేసి నీ ముందుకు రావాలి. మరి యొక్క ఊడ వేసి ఇంకా ముందుకి రావాలి. అలా ఊడలు వేస్తూ, భక్తి ఊడలు వేస్తూ నేను ఉన్న చోట నుండి నీ కైలాస పర్వతం వరకు కూడా నా ధ్యాన సాధన అనే వటవృక్షం భక్తి ఊడలు వేస్తూ నీ కైలాస పర్వతం దాకా కూడా ఇది సాగాలయ్యా. అప్పుడు నీ దగ్గరకి ఈ ధ్యానం అనేటువంటి సాధన వటవృక్షం భక్తి ఊడలు వేస్తూ చేరుకునేటప్పటికీ నువ్వు నాకు చాలా సులభుడివైపోతావు. నువ్వు నా మనస్సులో ఉన్నా ఒకటే, నా కనులు తెరిచిన వెంటనే కనిపించినా ఒకటే. నా మనస్సులోనూ ఉంటావు, అప్పుడు నా కనులు తెరిచినా ఎదురుగా కూడా ఉంటావు. అలా నా ధ్యాన సాధన పెద్ద మర్రి చెట్టు అయి, భక్తి మర్రి చెట్టు అయ్యేది, భక్తి అనే మర్రి చెట్టు అయి ఈ భక్తి వటవృక్షం ఊడలు వేస్తూ నీదాకా వ్యాపించేలాగా నన్ను అనుగ్రహించు. అలా అనుగ్రహించటానికి ఈ ధ్యానం స్థిరంగా చేయాలంటే ఎటువంటి చంచలత్వము ఉండకూడదు. అందుకని నా హృదయాన్ని స్ఫటికాద్రిచేయుమ యదన్ శ్రీరామలింగేశ్వర. ఒక స్ఫటిక పర్వతంలాగా నా హృదయం నిశ్చలంగా నిలబడేలాగా నన్ను అనుగ్రహించవయ్యా. అప్పుడు నేను ధ్యాన సాధన చేసి భక్తి ఊడలు వేసేటువంటి ఈ ధ్యాన వృక్షంతో నీ కైలాస పర్వతం దాకా చేరుకుంటాను. నా మనస్సులో నిన్ను నిలుపుకుంటాను. అలా నన్ను అనుగ్రహించు స్వామి.